ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ప్రియులారా, హగ్గయి ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలతో ప్రభు చెప్పిన మాట, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. నా ప్రియులారా, ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో చెప్తూ ఉన్న ఒక శ్రేష్టమైన వాగ్దానం, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హల్లెలూయా. నా ప్రియులారా, ఈరోజు మానవుడు ఆశీర్వాదము కొరకు నానా రకాలైన తతంగాలు పడుతూ ఉన్నాడు. మానవుడు ఆశీర్వదించబడాలి అని నరుడు దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడంటే, ఎలాగైనా సరే నేను ఆశీర్వదించబడాలి. నా ప్రియులరా, మీరు గమనించండి, సామెతల గ్రంథంలో సొలొమోను జ్ఞాని ఒక మాట అంటాడు, యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది అధికము కాదు. హల్లెలూయా. కొంచెం సౌండ్ పెట్టి ఎఫెక్ట్ పెట్టి. యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. ప్రియులారా, మనల్ని ఆశీర్వదిస్తే దేవుడే ఆశీర్వదించాలి. హల్లెలూయా. దేవుడు మనలను ఆశీర్వదించే ఆశీర్వాదమే స్థిరమైన ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం. మనకై మనం పొందుకునే ఆశీర్వాదం అది తాత్కాలికమైన ఆశీర్వాదం, అది స్థిరమైన ఆశీర్వాదము కాదు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఊరంతా అన్నదానం పెట్టాడు, ఒక నెలలో అదే ఊర్లో అడక్క తిన్నాడంట. అది ఎట్ట ఆశీర్వాదం అవుతుందండి? దేవుడిచ్చే ఆశీర్వాదం ఎట్లుంటుందో తెలుసా? దావీదు అంటాడు, ప్రభువా నీవు ఆశీర్వదించిన ఎడల ఎప్పటికీ ఆ ఆశీర్వాదం ఆశీర్వాదముగానే ఉండును. అంటే ఈరోజు ఆశీర్వాదం రేపు శాపం కాదు, ఈరోజు నవ్వు రేపు ఏడుపు కాదు, ఈరోజు ఆనందం రేపు దుఃఖము కాదు. దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదముగానే స్థిరపడిపోతుంది. హల్లెలూయా. అది ఆశీర్వాదం అంటే. ఇంకొక మాట చెప్పనా, ఆ ఆశీర్వాదం హద్దు లేకుండా అవధులు మించినదిగా ఉంటుంది. ఆ ఆశీర్వాదం దేవుడు అబ్రహాంతో ఒక మాట చెప్పాడు, అబ్రహమా నీవు ఈ దేశాన్ని విడిచిపెట్టి, నీ తండ్రింటిని విడిచిపెట్టి, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. ప్రియులారా, దేవుడు వాగ్దానం చేసి 20 సంవత్సరాలు అయిపోయి, 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా సారా ఇంట్లో కూర్చొని చెప్తుంది, అయ్యా ఇంకా నేను ప్రసవించేంత బలము నాలో లేదు, నా బలం ఉడికిపోయింది, నువ్వు కూడా వృద్ధుడు అయిపోయావు, ఇంకా ఈ వాగ్దానాలు ఇంక నమ్మకాలు ఇవన్నీ కూడా పటాపంచలు అయిపోయింది, ఇంకెందుకు లేను అంటుంటే, ఆ మాటలు ఆలోచించి అబ్రహాం గారు కూడా కొంచెం సమస్యలిపోతున్నప్పుడు, ప్రభు అబ్రహామా అని పిలిచాడు. వెంటనే చిత్తం ప్రభు అన్నాడు, నీ ఇంటి నుండి బయటకు రమ్మన్నాడు. సరే, అబ్రహాం గారు బయటకు వచ్చారు. ఆకాశం వైపు చూడు అని చూశాడు. ఏం కనపడుతుంది? నక్షత్రాలు కనపడుతున్నాయి. వాటిని కొంచెం నీ వల్ల అయితే లెక్క పెట్టు అన్నాడు. 1 2 3 4 5 6 160 116 200 1000 లెక్క తప్పిపోయింది. మళ్ళీ 116 115 118
మళ్ళీ లెక్క తప్పైంది. మళ్ళీ 1002, 1200, 1300, మళ్ళీ లెక్క తప్పైంది. ఒక 10-15 సార్లు లెక్క పెట్టి ప్రభుతో అబ్రాం అంటాడు, అయ్యా ఈ నక్షత్రాలు లెక్క పెట్టడం నా వల్ల కాలేదయ్యా అన్నాడు. సరే ఓకే రా, పక్కకు రా అని చెప్పి మళ్ళీ తీసుకుపోయి సముద్ర తీరానికి తీసుకెళ్ళారు. అబ్రామా, నీ చెయ్యి పిడికిడితో మట్టి తీసుకో అన్నాడు. మట్టి తీసుకో. ఏది ప్రభు అన్నాడు. దాన్ని లెక్క పెట్టి నీ వల్ల అయితే అన్నాడు. అయ్యా ఆ నక్షత్రాలు లెక్క పెట్టలేకపోయా, ఇది ఎట్లా లెక్క పెడతానయ్యా అన్నాడు. భూమి మీద నీ సంతానం ఇలా ఆశీర్వదించబడుద్ది అన్నాడు. హల్లెలూయా. యాకోబు అన్న గట్టిగా చెప్పట్లే, ఏరే నోట్ చేసుకుంటా, పేరు నోట్ చేసుకుంటారా. యాకోబు అన్న నోట్ చేసుకో. నువ్వు అవును అని బలకపోతే వాగ్దానం నెరవేర్చబడదు. అవును, నేను చాలాసార్లు చెప్పాను, ఇచ్చేటప్పుడు తీసుకోవాలి అంతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మిమ్మల్ని నేనేం తిట్టను, ఈరోజు గద్దించను, హెచ్చరించను, నీకు బుద్ధి చెప్పను. ఈరోజు ఒక శ్రేష్టమైన మీకు ఆనందం కలుగజేసే వర్తమానాన్ని ప్రభు తీసుకొచ్చాడు. హల్లెలూయా. కాబట్టి పండగ చేసుకోండి పూట. నువ్వు తొందరగా అయిపించి ఆ బల్లారు ఇచ్చి మమ్మల్ని పంపితే అదే మాకు పండగ అయ్యా. నువ్వేమో లింగు అంటే ఇప్పుడు వచ్చివి, ఎప్పుడు అయిపోతావు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అన్నట్టు చూస్తున్నావు పురుషోత్తం అన్న. నువ్వు చూడొద్దు లెక్క, మేము చూసుకుంటాంలే. పెళ్ళైన 20 సంవత్సరాలు చూసింది సాలదో. నువ్వు చూసే ముందు ఆయనకి శక్తి ఎక్కువ, కొత్త పెళ్లి కొడుకులాగా ఫీలింగ్ ఆయనకి. నువ్వు చూడొద్దు, నేను చూస్తాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందండి. ఇప్పుడు అబ్రాహాముతో ప్రభు చెప్పాడు, ఆకాశములో ఉన్న నక్షత్రములు ఎలా లెక్కింపని సత్యము కాలేదో, ఎలా సముద్ర తీరమున ఉన్న ఇసుక రేణువు లెక్కింపని సత్యము కాలేదో, భూమి మీద నీ ఆశీర్వాదము అలా దేవుడుగా నేను ఆశీర్వదిస్తాను. అలా నీ సంతానము విస్తరిస్తుంది భూమి మీద. వీళ్ళారా, ప్రభు ఆశీర్వాదం అలా ఉంటుంది. ఆశీర్వాదం ఎప్పటి వరకు ఉందంటే 2026వ సంవత్సరము జూన్ మాసం 7వ తారీఖు వరకు ఈ ఆశీర్వాదం స్థిరపరచబడ్డది. ఎప్పటి వరకు మనందరం అబ్రహాము సంతానమే. హల్లెలూయా. అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, యోసేపు చనిపోయాడు. ఇలా ఇంచుమించు కొన్ని వందల తరాలు పోయినాయి, కొన్ని వందల తరాలు మట్టిలో కలిసిపోయింది. కానీ దేవుని ఆశీర్వాదం మాత్రం సజీవంగానే ఉన్నది. కొట్టో చప్పట్ల గట్టిగా హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదం అలా ఉంటుంది. యాకోబు కూడా కుయుక్తితో ఆశీర్వాదాలు పొందుకోవాలని ఎన్నెన్నో చేశాడు. అన్నను మోసపరిచాడు, తల్లిని మోసపరిచాడు, అక్కడికి వెళ్ళేసి మేనమామను మోసపరిచాడు. అన్ని మోసపరిచేసి అన్ని ఆశీర్వాదం అని అనుకున్నాడు. కానీ అది ఆశీర్వాదం కాదు, శాపమే. మీరు బాగా ఆలోచించండి, ఇతని వలన పొందుకున్న ప్రతి ఆశీర్వాదం శాపమే. అన్నని తండ్రిని మోసపరిచిన తర్వాత ఆశీర్వాదమే పొందుకున్నాడు. కానీ ఆ ఆశీర్వాదంగా ఉందా? మరణ భయము వెంటాడిందండి యాకోబుని. అంధకారం ఆవరించింది యాకోబుని. కుదురుగా కూర్చొనివ్వకుండా, నిలకడగా నిలవనివ్వకుండా ప్రాణ భయముతో పరుగులెత్తుతున్నాడు యాకోబు. తన జ్ఞానము చేత సంపాదించిన ఆశీర్వాదం అంతటిని ఇచ్చి పంపించేసి ఎవ్వోకు రేవు దగ్గర వచ్చి కూర్చుని ప్రభు దగ్గర అడుగుతాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. అదేంటి యాకోబా, అన్నను మోసపరిచి తీసుకున్న ఆశీర్వాదం ఏమైంది? నాన్నను మోసపరిచి తీసుకున్న ఆశీర్వాదం ఏమైంది? నీ మేనమామని మోసపరిచి తీసుకున్న ఆశీర్వాదంలో ఏమైంది? ఇన్ని ఆశీర్వాదంలో చాలక మళ్ళీ ఇంకా నా దగ్గర ఆశీర్వాదం అడుగుతావంటే, అయ్యా ఏ ఆశీర్వాదం అనుకున్నాను, కానీ నేను ఇప్పుడు గుర్తెరిగాను, ఎన్ని ఆశీర్వాదం అనుకున్నా అయితే శాపము, నిజమైన ఆశీర్వాదము నీ వలన కలుగుతుందని నేను గుర్తెరిగినాను. కాబట్టి నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. ప్రియులారా, నేను చెప్పే మాట ఏంటంటే,
అదే దేవుడు ఈ పూట అన్నాడు, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించదను, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. ఇల్లరా, ఇంత మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాను అంటే అర్థం ఏంటంటే, అంతకు ముందు ఆశీర్వాదము లేదనే కదా అర్థం. నీకు అర్థమైందండి? ఇప్పుడు తిన్నడు అన్నము వాడు అంటే అర్థం ఏంటి? అంతవరకు వాడు అన్నము తినలేదనే కదండి. ఇప్పుడు తిన్నాడు అన్నము అంటే అంతవరకు వాడు తినలా. ఇప్పుడు లేచిండ్రా వాడు అంటే అంతసేపు ఏం చేస్తున్నాడు? నిద్రపోతా ఉన్నాడు. అబ్బా, ఇప్పుడు వెలిగిందిరా లైట్ అంటే ఇంతసేపు ఆఫ్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు వచ్చిండ్రా వీళ్ళు ప్రార్థనకి అంటే అంతసేపు వాళ్ళు అంటే ప్రభు అన్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మును అంటే ఇంతకు ముందు వారి జీవితంలో ఏం లేదు, ఆశీర్వాదం లేదు. ఎందుకు వారి జీవితంలో ఆశీర్వాదం లేదు? ఎందువల్ల లేదంటే ఆ పై మాటలో ఉంటది, చదవండి. ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయెను కదా. తలపైకి ఎందుకు వారి జీవితంలో ఆశీర్వాదము లేదు అనంటే, ద్రాక్ష చెట్లు ఫలించలేదు, అంజూరపు చెట్లు ఫలించలేదు, దానిమ్మ చెట్లు ఫలించలేదు, ఒలీవ చెట్లు ఫలించలేదు. ఎందుకు వారి జీవితంలో ఆశీర్వాదం లేదనంటే, ఈ ఫలములు ఏది వారి కుటుంబంలో ఫలించలేదు కనుక వారి జీవితంలో ఆశీర్వాదము లేదు. ప్రభు అంటున్నాడు, ఇంతవరకు లేని ఆశీర్వాదం ఇది మొదలుకొని వారు ఆ ఆశీర్వాదం అనుభవిస్తారు. ఏ ఆశీర్వాదం? ద్రాక్ష పండ్ల ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? అంజూరపు పండ్ల ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? దానిమ్మ పండ్ల ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? ఒలీవ చెట్ల ఫలముల యొక్క ఆశీర్వాదం మీరు అనుభవించబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులరా, ఈ ఒక్కొక్క ఫలములు ఒక్కొక్క ఆశీర్వాదమునకు సూచన. జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీయుల మధ్యలో అసలు ఎందుకు ఆశీర్వాదం లేకుండా పోయింది అని అంటే, వారి జీవితంలో ఈ పండ్లు ఫలించలేదు. ఈ ఫలములు వారి జీవితంలో ఫలించలేదు కనుక వారి జీవితము ఆశీర్వాదము లేని జీవితాలకు ఉన్నాయి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ ఫలములు ఇది మొదలుకొని వారి జీవితములో ఫలించబోతున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఇది మొదలుకొని నేను వారిని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఒకటి, ఏ ఫలమును దేవుడు ఫలింప చేయబోతున్నాడు? నెంబర్ 1, ద్రాక్ష ఫలములను ఫలింప చేయబోతున్నాడు. అందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నెంబర్ 1, ఇది మొదలుకొని మీ కుటుంబాలలో ద్రాక్ష ఫలములను నేను ఫలింప చేయబోతున్నాను. హల్లెలూయా. వైపు చూడండి, అదన వైపు చూడండి. ఎందుకు వారి జీవితంలో ఆశీర్వాదాలు లేకుండా ద్రాక్ష ఫలములు ఫలించలేదు? కానీ ప్రభు ఇతను మీతో చెప్తున్నాడు, ద్రాక్ష ఫలములను నేను ఫలింపజేసి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. అంటే ద్రాక్ష ఫలములను ఫలింప చేయబోతున్నాను. ఏంటి ద్రాక్ష ఫలం అంటే? ఏంటి పిల్లరా? ద్రాక్ష ఫలం అంటే సంతోషానికి సూచన, ఆనందానికి సూచన. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో మీరు గమనిస్తే, చదవండి, ఒక మాట చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం
13వ వాక్యం. దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును వారికి నేను ఇవ్వక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుతూ ఉండేదనా. చాలు తలపైకి. చెట్లన్నీ కలిసి ద్రాక్ష చెట్ల దగ్గరకు పోయినాయి అంట. ఒక మీటింగ్ పెట్టి, ఒక పార్లమెంట్ మీటింగ్ జరిగింది. నా వైపు చూడరా మీరు? దానికి సుమారుగానే ఉంటానులే, ఒక అర్ధగంటే కదా. నా వైపు చూడండి. కింద సూపు పంది సూపు అంటారు. నా వైపు చూడండి. ఇప్పుడు చెట్లన్నీ మీటింగ్ చేసి మన మీద ఒక చెట్టును రాజుగా నియమించుకుందాం. అంటే మా చెట్లకు రాజు లేరు కదా, ఒక చెట్టును రాజుగా నియమించుకుందామని అన్ని చెట్లు కలిసి మాట్లాడుకొని ద్రాక్ష చెట్టు దగ్గరకు పోయి అన్ని చెట్లు అంటాయి, ద్రాక్ష చెట్టు నీ ఫ్రూట్స్ బాగుంటాయి చూసేదానికి, కాబట్టి మాలో అంటే ఏ పెళ్లికైనా దేనికైనా మొట్టమొదటిగా నిన్ను పెడతారు ముందు, కాబట్టి మా అందరిలో రాజుగా ఉండేదానికి నీకు మాత్రం అర్హత ఉంది, కాబట్టి నువ్వేం చేస్తావు, మా మీద రాజుగా ఉండాలి అని అన్ని చెట్లు కలిసి ద్రాక్ష చెట్టును అడిగినాయి. దానికి ద్రాక్ష చెట్టు అన్నది, ఆహా, దేవునికిని మనుషులకును సంతోషము కలుగజేసే నా ద్రాక్ష రసమును ఇవ్వక నేను మాని చెట్ల మీద రాజునై ఊరకు అటు ఇటు ఊగుతుందునా నేను పొరపాటున పని చేయను అని ద్రాక్ష చెట్లు అన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ద్రాక్ష చెట్లు ఏమంటున్నాయనంటే, దేవునికిని మనుషులకును సంతోషమిచ్చే ద్రాక్ష పండ్లు. హల్లెలూయా. అంటే ద్రాక్ష పండ్లు దేనికి సూచన అంటే సంతోషానికి సూచన. మీరు గమనించండి, మంచి కార్యాలు జరిగేటప్పుడు ద్రాక్ష రసం ఇస్తారు. పెళ్లిళ్ళల్లో కూడా చూడండి, ఇప్పుడు ద్రాక్ష రసం ఇస్తున్నారు కదా, గ్రేప్ జ్యూస్. చందో తాగినా లేదా గ్రేప్ జ్యూస్? ఇప్పుడు దాకా తాగలేదా? పెళ్లిళ్ళకి పోయి డానీ పెళ్లికి నేను పెట్టి పెడతా, మండపం బయట నేనే పెట్టి నేనే పోషిస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది సుభాషణ అక్క జంప ఊరికి ఏది కాంటలేదు. చెయ్యన్నెత్తి ప్రసెంట్ సార్ అన్న చెప్పు, అట్లుంటే నాకు తెలియాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్రాక్ష చెట్లు ఫ్రూట్స్ పెళ్లిళ్ళకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ ద్రాక్ష రసం ఇస్తారు. పెళ్లిళ్ళకి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, పెళ్లిళ్ళ దగ్గర ఈ సాంప్రదాయము కణాన వివాహంలో కూడా కనపడుతుంది. ద్రాక్ష రసం ఇస్తారు. అది ఎందుకు సూచన అంటే సంతోషానికి సూచన. ఇప్పుడు ద్రాక్ష రసం అట్లా కొంచెం మోడల్ అయిపోయి బ్రెడ్ హల్వా, కేసరి అట్లా మారింది. అంటే స్వీట్ పెడతారు, అంటే మంచి విషయాలకు స్వీట్ పెడతారు. అంటే ఫస్ట్ ఆకు మీద ఏం పెట్టాలి అని అంటే, మనం కూర్చున్నప్పుడు ముందు ఏం పెట్టాలంటే స్వీట్ పెట్టాలి. ఎందుకనంటే తీపుతోటి ప్రారంభించాలి. కొంతమంది తినట్లే పెట్టిన, ఎందుకంటే స్వీట్ తింటే ఆకలి చచ్చిపోతుందని, ఎక్కువ తినలేకపోతుందని స్వీట్ పెట్టినా తినట్లే. చూడు ఎంత హుషారు. కాబట్టి స్వీట్ పెట్టే, అయితే స్వీట్ ఖచ్చితంగా బంతిలో మొట్టమొదటిగా మనం తినాలి. శుభకార్యం అయితే, మంచి విషయం అయితే, సంతోషకరమైన విషయానికి సూచన అది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సావుకు పోయి కర్మంత్రానికి పోయిన వాళ్ళు కూడా స్వీట్ పెడతారు. దుర్మార్గం చూడు. పెళ్లి భోజనం సావు భోజనానికి తేడా ఉండాలి. పెళ్లి భోజనంలో స్వీట్ ఉండాలా, చికెన్ పీస్ ఉండాలి, లెగ్ పీస్ ఉండాలా. దీంట్లో జస్ట్ ఊరకి ఏదో పచ్చడి మెతుకులో పప్పు మెతుకులో పెట్టాలా. మనకు ఏది బంతిని చూస్తే, ఆకుని చూస్తే ఏది పెళ్ళో ఏది సావో అర్థం కాదు. ఆడ ఐస్ క్రీమ్ పెడతారు, ఏడ ఐస్ క్రీమ్ పెడతారు. అంటే సచ్చింది ఎంత సంతోషమైన వార్తనా, అబ్బా పోయింది మంచిది మీరు తినండి స్వీటేనా, ఏంటి అర్థం? అది మంచి విషయాలకు స్వీట్ పెడతారు, చెడు విషయాలకి స్వీట్ పెట్టకూడదు. అయితే ఇప్పుడు పెడుతున్నారులే.
ఎందుకంటే అడుగుతున్నారని అందరూ పెడుతున్నారు. కాబట్టి అయితే నిజానికైతే మంచి విషయాలకు స్వీట్ పెడతారు. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే ఆ రోజులలో యూదుల యొక్క సాంప్రదాయం అది. మంచి విషయాలకు స్వీట్ పెడతారు అంటే సంతోషకరమైన విషయాలకు స్వీట్ పెడతారు. అంటే అర్థం ద్రాక్ష రసాన్ని ఇస్తారు. ఇప్పుడు ద్రాక్ష చెట్లు అంటుంది మనుషులకును దేవునికి సంతోషము కలుగజేసే నా ద్రాక్ష పండ్లు. ద్రాక్ష పండ్లు అంటే చూచిన సంతోషం. ప్రభు అంటున్నాడు ఇది మొదలుకొని మీ కుటుంబములలో ద్రాక్ష పండ్లను నేను ఫలింప చేయబోతున్నాను. హల్లెలూయా. ఇది మొదలుకొని మీ జీవితములలో ద్రాక్ష పండ్లను ఫలింప చేయబోతున్నానంటే అర్థం ఏంటంటే మీ జీవితంలో ఇది మొదలుకొని సంతోషాన్ని కలుగజేయబోతున్నాను. మీ జీవితంలో ఇంత మొదలుకొని ఆనందాన్ని కలుగజేయబోతున్నాను. ఈరోజు చాలా మంది మనుషులు బాగుంటున్నారు కానీ మనసులు మనసులు సంతోషం లేదు. ఈరోజు చాలా మంది సంతోషం కావాలని ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. సంతోషం కలగాలని నాగపట్నానికి వెళ్తున్నారు, సంతోషం కావాలని బెస్సనగర్కి వెళ్తున్నారు, సంతోషం కావాలని ఏదేదో ఏ యంత్రాలు ఏ మంత్రాలు ఏదేదో చేస్తున్నారు. కొంతమంది సంతోషం కావాలని చెప్పి సారాయి తాగుతున్నారు. నేను చెప్పే మాటలు అబద్ధమైతే నిలదీసి నన్ను అడగండి, జుబ్బా పట్టుకొని. తాగినోడు నువ్వు పోయి అడుగు ఎందుకు తాగినోరండి ఏమంటాడు? విజయక్క నేను అబద్ధంగా చెప్పలేదు కదా, అయితే నా చొక్కాయి పట్టుకోకూడదు, పగిలిపోతుంది. నేను అబద్ధం చెప్తే పట్టుకోమన్నా. సంతోషం కలగాలని ఈరోజు సారాయి తాగుతుందా లేదా? ఏందక్క చెప్పు. సంతోషం కలగాలని సీరియల్ చూస్తున్నారు, సంతోషం కలగాలని సినిమాలకి వెళ్తున్నారు. నేను చెప్పేవన్నీ పచ్చి నిజాలు. ఒక ఆమె చర్చికి రాకుండా బయట కూర్చొని ఉన్నారు. ఏందక్క ప్రార్థనకు రాలేదు అని అడిగిన. ఎందుకయ్యా ప్రార్థనకి? అసలు మనసు కుదార్థం ఉంటే కదా, సంతోషం లేదు అందుకే రావట్లేదన్న. నేను చెప్పాను, అక్క నువ్వు మందిరానికి రాకపోయినా పర్వాలే, ఆ నీచమైన సిగ్గులేని నీతి లేని ఆ సీరియల్ చూడబాక కన్నా మనది ఇంకేం చేశాను. మనసు నెమ్మది కన్నా సంతోషంగా ఉండాలంటే కనీసం అయ్యానో చూడాలని చూస్తా ఉన్నాను అన్నది. కానీ మాట్లాడి వెళ్ళిపోయినా, చర్చికి వెళ్ళిపోయినా. వచ్చేటప్పుడు నన్ను చూసి గబ్బను పరిగెత్తింది ఇంట్లోకి. ఆమె నిలబడున్నా నేను మెదలకుండా పోయి ఉంటా, మనం ఎందుకు లేదు. ఆమె గబ్బగా పరిగెత్తేలాగా నేను తెలుసుకోవద్దు ఏందని. గబానికి ఏందైందా కాని అడిగిన. ఏం లేదు, కట్టు పెట్టుకోండి. ఎమ్మటే ఆయన వచ్చి ఏమైందయ్యా? నేనే పొద్దున పోయి ఎండకి ఎండి మాడంతా పగిలిపోయి ఎండకొస్తే తుర్రు తాసుపాములాగా నా మీదకి లేతుంది, ఎవరి మీద కోపమో అని చెప్పి నేను ఎంతో చెప్పిన, మాట్లాడబాకు మాట్లాడు చెప్పిన. నేను నిదానం చెప్పి కొంచెం ఎక్కువ చేస్తుంది, ఎగిస్తా ముందు 2 పళ్ళు ఊడిపోయినాయి, అందుకేసుకున్నాను. నేను చెప్పా, అక్క నువ్వు గుర్తుగా నా మాటని ప్రార్థనకు వచ్చుంటే ఆ పళ్ళు మిగిలేగా. అర్థమైంది? ఆ పళ్ళు వస్తాయి ఇప్పుడు మళ్ళీ. ప్లాస్టిక్ పళ్ళు ఉన్నాయిలే, అయితే ఆ పళ్ళు అంటే దేవుడిచ్చింది. ఎందుకు జరిగిందండి? ప్రార్థనకి
నేనేమన్నంటే సీరియళ్ళు చూసేదానికి ప్రార్థనలు ఆగేవాళ్ళు లేరా దాంట్లో? సరే మీరు లేరని చెప్తే చెప్పండి, వాక్యం మార్చేస్తా. ఏమండి, ఇప్పుడు నేనంటాను, సంతోషము సీరియల్లో లేదు, సంతోషము సారాయిలో లేదు, సంతోషం పెళ్లిలో లేదు, ఫంక్షన్లో లేదు. సంతోషం దేవునిలో ఉన్నది. హల్లెలూయా. పిల్లరా, ఎక్కడుంది సంతోషం? ప్రభు అంటున్నాడు, మీ జీవితములో ఇది మొదలుకొని సంతోషమనబడ్డ ద్రాక్ష పండ్లను నేను ఫలింప చేయబోతున్నాను. ఎక్కడుంది సంతోషం? ఎవరిలో ఉంది సంతోషం? దేనిలో ఉంది సంతోషం? ఈరోజు మానవుడు సంతోషం కొరకు ఎన్నెన్నో ఏదేదో చేస్తున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఇది మొదలుకొని మీ కుటుంబాలలో ద్రాక్ష పండ్లను ఫలింప చేయబోతున్నాను. హల్లెలూయా. రెండవ ఫలం చదవండి. రెండవ ఫలం, అంజూరపు చెట్ల ఫలములను ఫలింప చేయబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2, అంజూరపు చెట్ల ఫలం. ఏంటి అంజూరపు చెట్ల ఫలం అంటే? పరిశుద్ధ గ్రంథములో చదవండి, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల మొత్తను తెప్పించండి చెప్పి వారు దాన్ని తెచ్చి కురుపుల మీద వేసిన తరువాత అతనికి స్వస్థత కలిగెను. తలపైకి. హిజ్కియా రాజు గురించి మనకు తెలుసు. హిజ్కియా రాజుకి రాచపుండు అంటే క్యాన్సర్. పెద్దలు అంటారు క్యాన్సర్ అంటే క్యాన్సర్ అని. క్యాన్సర్ పుండు. ఆ క్యాన్సర్ పుండు రోజు రోజుకి ఎక్కువైపోయి మరణ పంచులో ఉన్నాడు. యెషయా ప్రవక్త చెప్పాడు, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమన్నాడు. ఈలోపు చెప్పి వెళ్ళిపోయేలోపు హిజ్కియా గోడల వైపు చూచి ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు విడిచినాడు. వెంటనే యెషయా ప్రవక్తతో ప్రభు చెప్పాడు, అతను ఏడుస్తున్నాడు, అతని కన్నిటిని చూచాను, వెళ్ళి అతనితో చెప్పు 15 సంవత్సరములు నీకు ఆయుష్కాలం పొడిగిస్తున్నానని చెప్పన్నాడు. వెళ్ళి 15 సంవత్సరాల వరకు నీ ఆయుష్కాలం దేవుడు పొడిగిస్తున్నాడు, నువ్వు భయపడద్దు, ఆడొద్దు అని చెప్పి తర్వాత వాళ్ళ దగ్గర చెప్పాడు, మీరు అంజూరపు పండ్లను దంచి దాన్ని తీసుకురండి అని చెప్పి దాన్ని తీసుకొచ్చిన తర్వాత అంజూరపు పండ్లను దంచి తీసుకొచ్చిన దాన్ని ఆ క్యాన్సర్ పుండు మీద వేశారు. ఆ క్యాన్సర్ పుండు మీద వేయంగానే ఆ క్యాన్సర్ పుండులు స్వస్థత కలిగినది. ప్రియులారా, అంజూరపు పండ్లు దేనికి సూచనంటే స్వస్థతకు సూచన. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియులారా, ఇంతవరకు ఈ 2026వ సంవత్సరం 5వ మాసము వరకు ఆరోగ్యం లేకుండా నీ జీవితం అనారోగ్య పాలై, నీ జీవితం కష్టాజితం అంతా హాస్పిటల్ పాలై, నీ జీవితంలో మరణపు అంచులకు వెళ్ళిపోతూ మరణ భయముతో వ్యాధితో బాధపడుతున్నావేమో, ఈ దినము ప్రభు నీతో అంటున్నాడు, నేను ఇది మొదలుకొని మీ కుటుంబములలో అంజురపు చెట్లను ఫలింపు చేయబోతూ ఉన్నాను. కొట్టో చప్పట్ల గట్టిగా. అంటే ఆరోగ్యాన్ని కలుగ చేయబోతున్నాను. కొట్టో చప్పట్ల గట్టిగా. ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా, ఏ డయాబెటిక్స్ అయినా, ఏ షుగర్ అయినా, ఏ PCO అయినా, లేకపోతే ఏ క్యాన్సర్ అయినా, ఏ కిడ్నీల సమస్యలైనా, ఏ లివర్ సమస్యలైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా సరే నా ప్రభు అంటున్నాడు, ఇది మొదలుకొని మీ కుటుంబంలో అంజూరపు పండ్లను ఫలింప చేయబోతున్నాడు, స్వస్థత కలుగ చేయబోతున్నాడు. 2 రకాలైన వ్యాధులు ఉన్నాయి, 2 రకాలైన రోగాలు. ఒకటి మరణ రోగము, 2 మాయ రోగం. గుర్తుంచుకోండి, ఒకటి మరణ రోగము, 2 మాయ రోగం. మరణ రోగం మనకు కనపడుతుంది, మాయ రోగం కనపడదు. మరణ రోగం అంటే
మెడికల్ షాప్ లో మందులు తెచ్చుకుంటాం. మాయ రోగానికి అసలు మందులు లేవు. మరణ రోగము, మాయ రోగం గుర్తుంచుకోండి. కొంతమందికి మరణ రోగం ఉంటుంది, కొంతమందికి మాయ రోగం. మాయ రోగం అంటే మీరు గమనించండి, నిద్ర పట్టదు, నిద్ర రాదు, ఏసి పెట్టిన నిద్ర రాదు. ఏంటంటే మాయ రోగం. కొంతమందికి తినలేరు, ఎందురా మాయ రోగం. కొంతమందికి నిద్రలో లేచి నడుస్తూ ఉంటారు, ఏందిరా అది మాయ రోగం. కొంతమంది ఒక్కళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, ఏందిరా అది మాయ రోగం. మీకు ఒక చిన్న మాట చెప్తా, మనుషులందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకరోజు పాస్టర్ దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట, ముసుకేస్తూ. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను అనగానే, ఉండు పాస్టర్ గారు ముసుగు తీసింది. ముసుగు చూస్తే ఇక్కడ ఇంటికి ఏమి లేవంట, అన్ని పోయి. ఏందమ్మా ఇదని అడిగిందంట. ఏం చేసిన పాస్టర్ గారు? పెళ్లి చేసుకున్నానదంట. పెళ్లి చేసుకోవటానికి ఈ ఎంటికలు పోవటానికి ఏమైనా లింక్ ఉందా, ఏమైనా అర్థమేనా అని అడిగిందంట. ఏంటి సంబంధం అని. ఏం లేదు పాస్టర్ గారు, నేను పెళ్లి చేసుకున్నదో కండక్టర్ని. కండక్టరు పక్కన పడుకున్నప్పుడల్లా ఓకే రైట్ అని టికెట్ చించినట్టు ఎంటుకు ఒక కుదురు పట్టుకొని లాగేస్తాం. రైట్ అంటము, కుదురు పట్టుకొని లాగేస్తాం. రైట్ అంటము. ఎంత చెప్పినా అనట్లే. ఏం చెప్పినా అడిగితే నేనా కొంతమంది మాట్లాడేదంతా మాట్లాడుతారు, తెల్లరి లేచి నేనా. అబ్బా నంగవు కాదు, మాయ రోగం. కొంతమందికి మరణ రోగం నన్ను నమ్మొచ్చు, మాయ రోగాన్ని నమ్మకూడదు. మరణ రోగం స్కానింగ్లలో కనపడుతుంది, మాయ రోగం కనపడద్దా? తప్పరేందండి. ఒక పిల్ల అంటది, నాకు ఏందన్నా ఏడవాలని ఆశగుందన్నాను. చూసావు, ఇదేం రోగం అక్క అన్న. నేను ఎవరికన్నా నవ్వాలనిపిస్తుంది కానీ ఎప్పుడు ఏడవాలనిపిస్తుంది అంటుంది. ఇంకొంచేపు ఉంటే నన్ను ఏడిపించేటట్టుంది. ఎందుకు లమ్మని చెప్పి ప్రార్థన చేసి పంపించిన. ఏడవాలనిపిస్తుంది అంట. కొంతమందికి ఎప్పుడు సనగతా ఉండటం అదొక వ్యాధి. కొంతమందికి భయము, అదొక మాయ రోగం, భయం. నిద్రపోరు కొంతమంది. ఎట్నే ఒక తల్లి గారు ఫోన్ చేసి, అన్నా ఇంటి దాకా వచ్చిపోన్నా అన్నారు. తల్లిగారు పెద్ద. సరే వెళ్ళా, ప్రార్థన చేయమన్నారు. ఎందుకు ప్రార్థన చేయాలన్నా? నిద్ర రావట్లేదు నాకు కొరకు ప్రార్థన చేయన్నది. నేను కూడా ప్రభువా ఈ బిడ్డకు మంచి నిద్ర కలగాలి ప్రభువా అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి వెళ్ళిపోయినా. మాస్టర్ ఫోన్ చేసి, అయినా నాకు నిద్ర రావట్లేదు అన్నది. అయినా నిద్ర రావట్లేదా అని చెప్పి మళ్ళీ ఆ రోజు ఇంటికి పోయినా. ఇంటికి పోయి ప్రేయర్ ఆయన చేసుకురండి అని చెప్పి, ఇది ప్రేయర్ చేసి ఇదంతా ఇంటి ఫుల్గా చల్లండి అని చెప్పేసి వెళ్ళిపోయినా. మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి, అయినా నిద్ర రాలేదన్నా అన్నది. అయినా నిద్ర రాలేదా? మళ్ళీ ఇంటికి పోయినా. ఇంటికి పోయేసి నేనే ప్రార్థన నూనె తీసి నేనే చల్లిన. ఇంటి ఫుల్గా బాత్రూమ్ ఫుల్ నేనే చల్లి, ఇంకేం కాదులే మనం ప్రార్థన చేసి ఇంటికి పోయినా. మరో ఫోన్ చేసి, అయినా నిద్ర రావట్లేదన్నా. నాకు ఏం చేయాలి అర్థం కాదు. కాబట్టి ఇంటికి వస్తే ఏందో తేల్చుకుందామని ఇంటికి పోయినా. ఇంటికి పోయి, ఏందమ్మా నువ్వు చేసి 4 రోజులు నాన్ స్టాప్ ప్రార్థన నిద్ర రాలేదని అంటే, ఏందమ్మా అంటే, ఏందన్నా నీ ప్రార్థనలో పవర్ తగ్గినట్టుందన్నా అన్నది. ఆ ప్రార్థనలో నాకు డౌట్ వచ్చింది. నాయన నేనేడ తప్పు చేశాను, నేనేడ తడబడ్డానేమో అని. మొత్తం మీద కోడలు వచ్చి నిరికిచ్చేదానికి. కోడలు వచ్చి, పాస్టర్ అన్న నిద్ర రావాలంటే, నిద్రపోవాలంటే ఏం చేయాలని అడిగింది. ఏం చేయాలమ్మా అని అన్నా. నువ్వు చెప్పు అన్నాను. ఏం చేయాలమ్మా? పడుకొని లైట్లన్నీ ఆఫ్ చేసి కళ్ళు మూసుకోవాలన్నా. ఏమా లైట్లు ఆఫ్ చేయలేదు, కళ్ళు మూయదు, కళ్ళు తెరుచుకొని ఎట్టొస్తుందన్న నిద్ర అన్నది. అదేందమ్మా నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు, పడుకున్నప్పుడు కళ్ళు మూయట్లేదు. అదే మూత పడట్లే అన్నది. మూత పడట్లేదా? అదేందమ్మా అంటే,
ఆమె చెప్పాల కోడలు చెప్పింది, చెప్పిన ఇరికెత్తది. నా దరిద్రం మీద అత్తలు ఈ సంఘమే, కోడలు ఈ సంఘమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ కోడలు చెప్పిందన్నా, పక్కింట్లో ఒక ఆమె నిద్రపోయింది. నిద్రలోనే పోయిందామా, అర్థమైందా? తెల్లలేదా, నిద్రలోనే. ఇప్పుడు ఏం భయం ఏంటంటే, ఏం నిద్రపోయింది అనుకో, తెల్లారు లేస్తానో లేదు, నిద్రలోనే. ఇది ఏం రోగం? ఇది చెప్పాలి, ఏ రోగమో? అందుకే వాడింది యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచువాడే యెహోవా. ఏం రోగం అంటే మరణ రోగం ఉంది, మాయ రోగం ఉంది. నేను అంటాను, ఈ ధనము నీలో ఉన్నది మరణ రోగమైనా సరే, అది మాయ రోగమైనా సరే, స్వస్థపరిచే యెహోవా రఫా అయిన నా దేవుడు అంజూరపు చెట్లను ఫలింపజేసి నీకు పరిపూర్ణమైన స్వస్థతను కలుగ చేయును గాక. ఈ ధనము ప్రభు అన్నాడు, ఇది మొదలుకొని మీ కుటుంబంలో నేను అంజూరపు చెట్లను ఫలింప చేయబోతున్నాను, ద్రాక్ష చెట్లను ఫలింప చేయబోతున్నాను. ద్రాక్ష చెట్లు అంటే సంతోషం, అంజూరపు చెట్లు అంటే ఆరోగ్యం. తర్వాత ఏం ఫలాలు? దానిమ్మ. దానిమ్మ అంటారు నిన్ను. దానిమ్మ రేపు ప్రభు అన్నాడు, మూడవదిగా ఇది మొదలుకొని మీ కుటుంబంలో దానిమ్మ పండును ఫలింప చేయబోతున్నాను. హల్లెలూయా. గమనించండి, దానిమ్మ పండ్లు అంటే అర్థం ఏంటంటే, దానిమ్మకాయ ఒకటే, బాగా జాగ్రత్తగా, దానిమ్మకాయ ఒకటే, కానీ దాంట్లో గింజలు కొన్ని వందలు ఉంటాయి. చూసారండి, దానిమ్మకాయ ఒకటే, గింజలు. మీరు గమనించండి, దాంట్లో ఒక్కొక్కటి 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 అతుక్కబడి ఉంటాయి. అంటే ఒక్కొక్కటి దానికి తగినట్లుగా దాన్ని విడదీసి చాలా కష్టం. మీరు గమనించండి, కాయ ఒకటే కానీ గింజలు కొన్ని వందలు ఉంటాయి. అన్నీ కూడా ఒకటితో ఒకటి కలిసి ఐక్యంగా ఉంటాయి. ప్రియులారా, ఈ దానిమ్మ పండ్లు అంటే అర్థం ఏంటంటే ఐక్యత. హల్లెలూయా. పెట్టుకోండి, సమాధానము. ఇప్పుడు ఒకే కుటుంబం, ఆ కుటుంబంలో 30 మంది, అది దానిమ్మకాయ అనుభవం. ఒకే ఇంట్లో ఒకే కుటుంబము, ఆ ఒకే కుటుంబంలో ఎంతమంది నివసించటం, అది ఒక ఐక్యత, అది ఒక సమాధానం. పిల్లరా, ఈరోజు కుటుంబాలలో సమాధానం, కుటుంబాలలో ఐక్యతలు దూరమైపోతూ ఉన్నాయి. సమాధానం, నేను మళ్ళీ చెప్తుంటాను, అన్నదానము, రక్తదానము, కంటి దానము, కిడ్నీల దానము, ఈ ఎన్ని దానాలను ఉండొచ్చు. అయితే ప్రాముఖ్యంగా కుటుంబంలో ఉండవలసినది సమాధానము. హల్లెలూయా. ప్రియులారా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. అది అహరోను తల మీదగా పోయబడి, గడ్డము మీదగా కారి, అంగీ మీదగా తన అంచులను నింపిన తైలము పోలి. చదవన్న మాటని.
130 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉన్నది. హల్లెలూయా. ఆశీర్వాదము శాశ్వత జీవం ఎక్కడుంది? ఈ పురుషులందరూ ఏంది ఎత్తబడ్డారు? ప్రభు అక్కడ వచ్చిందా ఏంది? ఏందరే మనం ఎత్తబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు పేటర్ల బ్రిడ్జి పక్క పాపం అంటే గాలికి లేండి, మీరు మనలో భావించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, 3వ పండు దానిమ్మకాయ. దానిమ్మ పండ్లను అంటే ఐక్యత, ఆశీర్వాదము, శాశ్వత జీవం ఎక్కడుందంటే ఎక్కడైతే ఐక్యత ఉందో, ఎక్కడైతే సమాధానం ఉందో అక్కడ శాశ్వత జీవమును ఆశీర్వాదమును ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, సంఘంలో ఏముండాలండి? ఒకరి పట్ల ఒకరి సంఘంలో ఏముండాలి? సమాధానం ఉండాలి. సంఘం ఒకటే, మనసులు వేరు వేరు ఉంటే ఎట్లా? దైవ సేవకుడు మనసు ఏంటో విశ్వాసుల మనసు కూడా అదే ఉండాలి. సంఘ పెద్దల మనసు అట్లనే ఉండాలి. దావీదు మనసు యోనాతాను మనసుతో కలిసిపోయిందని ఉంది. సంఘము దైవ సేవకుడు మనసుతోనూ, దైవ సేవకుడు మనసు సంఘముతోనూ కలిసి ఉండాలి. అక్కడే శాశ్వత జీవము, ఆశీర్వాదము దేవుడు ఉంచాడు. కాబట్టి ప్రియులారా, దానిమ్మ పండ్లను మన కుటుంబములో, మన సంఘములో దేవుడు ఫలింపజేయబోతున్నాడు. హల్లెలూయా. ఎన్ని ఫలాలైనవి? 1 ద్రాక్ష పండ్లు, 2 అంజూర పండ్లు, 3 దానిమ్మ పండ్లు, 4 ఒలీవ పండ్లు, ఒలీవ ఫలాలు. చెప్తాను వినండి, రెఫరెన్స్ చూడలేదా? చెప్తాను. ప్రత్యక్షపు గుడారంలో దీపవృక్షం ఉంటుంది. దీపవృక్షానికి 7 స్తంభాలు ఉంటాయి, 7 దీపాలు ఉంటాయి. ఈ దీపములు వెలిగించేదానికి దంచి తీయబడిన అచ్చమైన ఒలివ నూనె పోయాలి అని ప్రభు చెప్పాడు. ఒలివ నూనె దేనికి సూచన అంటే దీపములు వెలిగించేదానికి సూచన. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆరిపోయిన దీపములను వెలిగించేదానికి సూచన. ప్రభు అన్నాడు, మీ జీవితంలో ఏ ఆత్మీయ జీవితం అయితే ఆరిపోయిందో, ఏ ప్రార్థన జీవితం అయితే ఆరిపోయిందో, ఏ సమర్పణ అయితే ఆరిపోయిందో, ఏ ఆత్మల ప్రసవ వేదన అయితే ఆరిపోయిందో, ఏ ఉపవాసం అయితే ఆరిపోయిందో, ఏ పరిచర్య అయితే ఆరిపోయిందో, ఆరిపోయిన ప్రతి దీపములను నా దేవుడు వెలిగింపబోతూ ఉన్నాడు. గట్టిగా ఆరిపోయిన దీపములను నా దేవుడు వెలిగించబోతున్నాడు. మనతో ఉన్నవారు కొంతమంది వెలుగుతూ ఉన్న మన జీవితంలో ఆరిపివేస్తారు, కొంతమంది మన జీవితములను ఆపివేస్తారు. అయితే కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా దీపమును వెలిగించువాడువు నీవే. నేను అంటాను, ఈ దినం ప్రభు అంటున్నాడు, ఆరిపోయిన మీ ఆత్మీయ భక్తి జీవితములను నా దేవుడు ఒలీవ ఫలములను ఫలింపజేసి వెలిగించబోతూ ఉన్నాడు. ఎవరి జీవితములు ఆరిపోయి ఉన్నాయో, ఎవరి ప్రార్థన జీవితాలు ఆరిపోయి ఉన్నాయో, ఎవరి ఉపవాస జీవితాలు ఆరిపోయి ఉన్నాయో, ఎవరు ఏ ఆత్మీయ స్థితిని కోల్పోయి ఉన్నారో, ఎవరు ఏ జీవితాలు మోడుబారిపోయి ఉన్నాయో, ప్రభు అంటున్నాడు, ఈ దినము నేను వారి జీవితంలో ఒలీవ ఫలములను ఫలింపజేసి నేను వారి జీవితములను వెలిగించబోతున్నాడు. మాట చెప్పనివ్వండి, మనుషులు వెలిగిస్తే ఎవరైనా ఆర్పివేస్తారు, కానీ దేవుడు నీ జీవితంను వెలిగిస్తే
ఆ దీపమును ఆర్పుటకు ఎవడి వల్ల కాదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఇది మొదలుకొని వారి జీవితంలో నేను ఒలీవ చెట్లను ఫలింప చేయబోతూ ఉన్నాను. ఇది మొదలుకొని వారి జీవితంలో నేను దానిమ్మ పండ్లను ఫలింప చేయబోతున్నాను. ఇది మొదలుకొని నేను వారి జీవితంలో అంజురపు పండ్లను ఫలింప చేయబోతున్నాను. ఇది మొదలుకొని నేను వారి జీవితంలో ద్రాక్ష పండ్లను ఫలింప చేయబోతున్నాను. ఇది మొదలుకొని ప్రియులారా, ఇది మొదలుకొని, అందరూ చెప్పండి, ఇది మొదలుకొని. మొదలు అంటే ప్రారంభం. ఇప్పుడు ఇంటి పని ప్రారంభించారు, ఏమంటారు? సామ్రాజ్యం అక్క చెప్పింది గట్టిగా. ప్రియులారా, ఇంటి పని ప్రారంభించారు అనుకో, ఏమంటారు? ఏంట్రా ఇంటి పని మొదలు పెట్టినట్టున్నావు అని అంటారు కదా. ఇప్పుడు పెళ్లి పనులు ప్రారంభించి ఏమంటారు? ఎలా ఇంటి పెళ్లి పనులు మొదలు పెట్టినట్టున్నవే అంటారు. అంటే మొదలు అంటే ప్రారంభించటం, మొదలు పెట్టడం. ప్రియులారా, ఇది మొదలు అంటే నీవు మొదలు పెడితే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏం మొదలు పెట్టాలి? ఒక్క మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథంలో చదవండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 113:2 చెప్ప. ఇది మొదలుకొని, ఇది మొదలు, ఇది మొదలుకొని ఎల్లకాలము నేను యెహోవా నామమును సన్నుతించెదను. హల్లెలూయా. ఎవరి జీవితములో ఇది మొదలుకొని దేవుడు ద్రాక్ష పండ్లను, అంజురపు పండ్లను, దానిమ్మ పండ్లను, ఒలివ పండ్లను ప్రభు ఇది మొదలుకొని ఎవరి జీవితంలో ఫలింపజేస్తాడంటే, ఎవరైతే ఇది మొదలుకొని ప్రభువుని సన్నుతిస్తారో. సన్నుతించటం అంటే నెంబర్ 1 ఆయనను వెంబడించటం, నెంబర్ 2 ఆయనను ఆరాధించటం, నెంబర్ 3 ఆయన కొరకు జీవించటం. సన్నుతించటం అంటే ప్రియులారా, ఇది మొదలు పెట్టండి. మీరు ఇది మొదలు పెట్టండి. ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయన మాత్రమే నమ్మాలి, ఆయన కొరకు మాత్రమే జీవించాలి. ఇది మీరు మొదలు పెట్టినప్పుడు నా దేవుడు ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదింప చేయబోతూ ఉన్నాడు.